హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీతాని. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. అయితే ఒక కొత్త సింపుల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆంధ్ర స్టైల్ పచ్చకారము ఆలు ఫ్రై అయితే చేశానండి. ముందుగా ఆలు ఉడకపెట్టి తొక్క తీసి అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. దానిలోకి కావలసినటువంటి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా 10 వెల్లుల్లి రెబ్బలు రోట్లో వేసుకొని, అలాగే 1 ఇంచు అల్లము, అలాగే ఒక 10 పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని మొత్తం కచ్చా పచ్చాగా దంచుకొని ఆ మసాలా అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి పెనం హీట్ ఎక్కాక 3 స్పూన్లు ఆయిల్, అలాగే పోపు గింజలు, అలాగే ఎండుమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు అయితే వేసుకోవాలండి. కరివేపాకు తింటే కంటికి చాలా మంచిది కాబట్టి కరివేపాకు అయితే ఎక్కువ వేసుకోండి కర్రీస్లో అయితే. అలాగే కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేసుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా అయితే ఆ ఫ్రైలో వేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయ్యేలోపు సన్నగా కట్ చేసుకోవాలండి బంగాళాదుంపల్ని. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆలు అయితే ఆ ఫ్రైలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా ఈవెన్గా మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే ధనియా పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఇది అలా కలిపినాక టేస్ట్ చూడాలండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసిన తర్వాత తక్కువైతే ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఎంతో రుచికరమైనటువంటి ఆంధ్ర స్టైల్ పచ్చికారము ఆలు ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇది ఎక్కువ ఫంక్షన్లు అయితే మా సైడ్ అయితే చేస్తారండి. చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఎంతో రుచికరమైనటువంటి ఆలు ఫ్రై రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్తే చాలా బాగుందండి. చాలా మంచి రుచిగా ఉంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటాను.